వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గూడూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గురవయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురయ్య గారు. నమస్తే సార్. అంటే ఇటీవల అంటే ఒక 10-15 రోజుల కిందట కొత్తగా మీరు గూడూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా తీసుకున్నారు. అంటే కొద్దిగా డిస్టర్బ్ ఉన్నట్టుంది. ఎలా ఉందండి? ఏం డిస్టర్బ్ లేదు సార్. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ప్రతి ఒక్కరి లీడర్ని, ప్రతి ఒక్కరిని కన్వీనర్ని, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పార్టీ కోసమే పనిచేస్తూ జగన్ సారే సీఎం అవ్వాలని కోసం పనిచేస్తున్నాను నేను. ఇది ఎవరికి మాకు వర్గాలు లేవు, ఏమీ లేవు. ఒకటే పార్టీ, ఒకటే అజెండా. జగన్ సార్ని సీఎం చేసుకోవడమే మా అజెండాతో భావిస్తూ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నేను అందరినీ కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తానని చెప్తున్నాను మీకు. అంటే ప్రధానంగా అంటే మేరిగా మురళి గారు అంటే పోయిన 2024 ఎన్నికల్లో కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే అతన్ని సడన్గా తీసి మీకు వేయడం వల్ల కొంత అసంతృప్తితో ఉన్నారు మేరిగా మురళితో పాటు వాళ్ళ అనుచరులు కూడా అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇదంతా ఏమి లేదు సార్. ఇది జగన్ సార్ ఆదేశాల మేరకే జరిగింది. మేరిగ మురళిని కలిశాను. మేరిగ మురళి ప్రోత్సాహంతో ముందుకు నడుస్తూ ఉన్నాను. మేరిగ మురళి చెప్పినట్టు మా సీనియర్ లీడర్ మేరుగు మురళన్న మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఆయన చెప్పిన ప్రతి ఒక్కరిని మీట్ అవుతూ నేను మీ వెనకుండి మీ ముందుండి నడిపిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చాడు మేరుగు మురళన్న మాకందరికీ. ఇది జగన్ సార్ ఆదేశం ప్రకారం మాత్రమే జరిగింది. ఇది ఏ ఉద్దేశంతో జరగలేదు. అంటే ప్రధానంగా అంటే మొత్తాన్ని అంటే గూడూరు నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను లీడర్స్ మొత్తం ఒక ఘాటికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరిగాయా, జరుగుతున్నాయా? ఆల్రెడీ జరిగాయి సార్. ప్రతి ఒక్కరిని కలిసాము. ప్రతి ఒక్కరు ప్రోత్సాహం తీసుకుని ప్రతి ఒక్కరు సలహాలు తీసుకున్నాను కూడా. అందరిని కలిసి అందరూ కలిపి ఒకటే మాట చెప్తున్నారు, మనం పార్టీ కోసమే కష్టపడతాం, జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం చేసుకోవడమే మన లక్ష్యంగా భావిస్తామని అందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చాలా గెట్టోడు, చాలా ఇది గురవయ్య అతన్ని ఢీకొనే ఇది ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. సార్ కరెక్టే మీరు చెప్పింది. ఆయన రాజకీయం ఒక 30 ఏళ్ళ రాజకీయ చేస్తున్న వ్యక్తి పాశం సునీల్ కుమార్ గారు. అదేవిధంగా నేను ప్రజెంట్ ఎంపీపీగా కూడా చేస్తూ ఉన్నాను. అందరితో కలిసి మా పెద్దవాళ్ళతో కొన్ని గైడ్లైన్స్ తీసుకుని కొన్ని పాయింట్స్ తీసుకొని కూడా మేము ఎదుర్కోగలుగుతాము. ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిను. ఆయనతో పాటు ఆయన ఎలా ఢీ కొట్టుకోగలుగుతాడో నేను కూడా అలాగే ఢీకుంటాను. ఢీకొనడం అంటే కాదు, రాజకీయంగా మాట్లాడడం మాత్రమే జరుగుతుంది. ప్రత్యేకంగా వేరే విమర్శించేది ఉద్దేశంతో కాకుండా మేము రాజకీయంగానే పోరాడతాం, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్తున్నాను. అంటే ప్రధాన సమస్యలు ఏముంది గూడూరులో, దాని మీద ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతుంది? ప్రధాన సమస్యలు ఏంటంటే డెవలప్మెంట్ కోసం పోరాడతాము. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు, దానికోసం పోరాడతాం. ఇప్పుడు చూస్తే నీ మెగా డిఎస్సి గురించి కూడా రేపు ర్యాలీ ఉండి దాని మీద ధర్నా చేస్తాం, మా గలం ఇప్పుతామని తెలియజేస్తూ రేపు నెల్లూరులో ర్యాలీని భారీ ఎత్తున నడిపిస్తూ నీట్ని అక్రమాల గురించి సంఘీభావం తెలుపుతూ, అదేగా పిల్లలందరికీ వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇటువంటివి ఏమీ రాలేదు, ఈ హామీలు ఈ ప్రభుత్వంలో ఏమీ నెరవేర్చలేదని మేము గట్టిగా గలం ఇప్పి అందరికీ తెలియపరుస్తామని చెప్తున్నాను. అంటే గూడూరులో ఒక రకంగా చెప్పుకుంటే ఫస్ట్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీకి మంచి పట్టుంది. అంటే వరప్రసాద్ని కూడా ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత పార్టీ కొద్దిగా బలహీనపడింది. ఇప్పుడు మీరు యంగ్‌స్టారు, అదేవిధంగా కొత్తగా మీరు బాధ్యతలు పగ్గాలు చేపట్టారు. ఎలా ముందుకు వెళ్తారు పార్టీ? పార్టీని ఏముంది, పెద్దోళ్ళందరినీ గౌరవించుకుంటూ పెద్దోళ్ళ సలహా తీసుకుంటూ పార్టీని ముందుకు నడుపుతామని తెలియజేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. ఇది అంటే గూడూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాము. అంతే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో లీడర్స్‌ని మొత్తం వైఎస్ఆర్సీపీ లీడర్స్‌ని కూడా ఇది చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, ఆయనతోనే ముందుకు వెళ్తామంటూ కూడా గురవయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్‌తో గయాజ్, ఆర్టీవీ గూడూరు నుంచి.